గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ హబ్ గా హైదరాబాద్ నిలపడమే లక్ష్యమన్నారు సీఎం రేవంత్. మంత్రులు ఇప్పటికే ఇన్వెస్ట్మెంట్ ఆకర్షణలో రాష్ట్రం నెంబర్ 1 ప్లేస్ లో ఉందన్నారు మంత్రులు. గత ఏడాది కంటే కమర్షియల్ ట్యాక్స్ తో ఎంతో ప్రగతి సాధించామన్నారు మంత్రులు. ఇక ఖరీఫ్ సాగుకు కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రులు. సాఫ్ట్వేర్, లైఫ్ సైన్సెస్ వంటి రంగాల్లో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ హబ్ గా హైదరాబాద్ మారిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. డిసెంబర్ 2023 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రానికి కొత్తగా 3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, 1 లక్షకు పైగా ఉద్యోగాలు సృష్టించామని చెప్పారు. $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదగడంలో, హైదరాబాద్ ను అత్యద్భుత నగరంగా మార్చడంలో అందరి సహకారం కోరుతున్నామన్నారు సీఎం. దేశీయంగా, అంతర్జాతీయంగా పెట్టుబడుల ఆకర్షణలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. హైదరాబాద్ నానక్రామ్గూడలో సొనాటా సాఫ్ట్వేర్ సంస్థ కొత్త ఫెసిలిటీ సెంటర్ ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. We are first state to hire transgenders or third gender into Hyderabad traffic department. We are building a dry port and connecting it to Andhra Pradesh seaport with a dedicated road and railway corridor. We are building India's most planned city within Hyderabad, that is called Bharat Future City. AICT will be part of it. We are building the Young India Skills University and Young India Sports University. We are building Young India integrated residential schools in 100 assembly constituencies, each one. You know, Sonata and Ambos used to be there. Many a time I used to wonder at the later point of time, you know, as I used to grow up, then I came to know that it is Sonata Software Company, which is a big company, which does mainly into this product, which helps many big companies to have these products and all. Now, the time has really come to see and to move up to the next scale of their engineering model. గతేడాదితో పోలిస్తే కమర్షియల్ ట్యాక్స్ శాఖలో 6% ప్రగతి కనిపించిందన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఇది శుభ పరిణామమన్నారు. మార్చి నెలలో సిఎస్టీ, విఏటీ ఓవరాల్ గ్రోత్ 600 కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకోగా దాదాపు 500 కోట్ల ఆదాయం రాష్ట్ర ఖజానాకు సమకూరిందన్నారు. భవిష్యత్తులోనూ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని డిప్యూటీ సీఎం సంబంధిత అధికారులకు సూచించారు. జిల్లా కేంద్రాల్లో ఉన్న విలువైన భూములను గుర్తించి వాటిని సంరక్షించే బాధ్యతలు వెంటనే చేపట్టాలన్నారు మంత్రులు. సెక్రటేరియట్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన రీసోర్స్ మొబిలైజేషన్ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. కమిటీ సభ్యులు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ఖరీఫ్ సాగుకు కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. యూరియా, విత్తనాల సరఫరాలో ఇబ్బందులు కలగకుండా ప్రణాళిక రూపొందించాలన్నారు. వర్షాధార పంటల మార్గదర్శకాలు రూపొందించాలని, అగ్రికల్చర్, హార్టికల్చర్ యూనివర్సిటీల సమన్వయంతో సంయుక్త కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. ఇప్పటికే ఎరువులు సిద్ధంగా ఉన్నాయని మంత్రికి వివరించారు అధికారులు. కేంద్ర ప్రభుత్వం అనేక పంటలకు మద్దతు ధర ప్రకటించి కేవలం 1-2 పంటలే కొంటుందన్నారు తుమ్మల. ఖరీఫ్ సన్నద్ధతపై సెక్రటేరియట్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక 8 మెడికల్ కాలేజీలు, 16 నర్సింగ్ కాలేజీలతో పాటు 400 మెడికల్ సీట్లు సాధించామన్నారు హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ. ప్రతి నియోజకవర్గంలో ఒక నర్సింగ్ కాలేజీ ఉండాలనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన అని చెప్పారు. వికారాబాద్ జిల్లా పరిగిలో 27 కోట్లతో 100 పడకల ఏరియా ఆసుపత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు మంత్రి. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ 8 కొత్త మెడికల్ కాలేజీలు, 400 అదనపు సీట్లు, 16 నర్సింగ్ కాలేజీలు, ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేయాలనేది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన. సమాజం కోసం భారత రాజ్యాంగంలో కల్పించిన హక్కులను అందరికీ వివరించాలన్నారు మంత్రి సీతక్క. భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడిన చరిత్ర అంబేద్కర్ దని కొనియాడారు మంత్రి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో పర్యటించారు మంత్రి సీతక్క. 17,77 లక్షలతో నిర్మించనున్న రోడ్ల అభివృద్ధి పనులకు ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యే గడ్డం వినోద్తో కలిసి శంకుస్థాపనలు చేశారు. బెల్లంపల్లి నుంచి చాకేపల్లి గ్రామానికి 2,45,00,000తో రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసి చాకేపల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు సీతక్క. ఒక మాట మాట్లాడిండు, అంబేద్కర్ అంబేద్కర్ అంబేద్కర్, దేవుణ్ణి తలుచుకున్నా మోక్షం వస్తుంది అని అన్నాడు. సరే, దేవుడు గుండెల్లో ఉంటాడు, గుడిలో ఉంటాడు, భక్తి భావం గుండెల్లో ఉంటుంది. కానీ నాకు మాత్రం నాలాంటి వాళ్లకు ఈరోజు నా జీవితం
ఎక్కడి నుంచో ఎట్లెట్లా వెళ్ళి ఈ స్థాయికి వచ్చిన అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కును. హుస్నాబాద్ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కాకతీయుల కాలం నుంచి హుస్నాబాద్ ఎల్లమ్మ తల్లికి ఎంతో చరిత్ర ఉందన్నారు మంత్రి. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని మొక్కానన్నారు పొన్నం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ శ్రీ రేణుక ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కళాకారులతో కలిసి నృత్యం చేసి అందరినీ ఉత్సాహపరిచారు మంత్రి.